మేము రెడీగా ఉన్నాం. ఇవి అక్రమ కేసులు కాదు, కాకాని దోపిడీ నిరూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి మీరు సిద్ధమా అని అండగా ఉండక ఏం చేస్తారు? మీరిద్దరు ఒక పార్టీ, మీరిద్దరు మాజీ మంత్రులు, దోపిడీదారులు ఇద్దరు ఒకరికొకరు అండగా ఉండాల్సిందే కదా. మమ్మల్ని ప్రశ్నించే ముందు వాస్తవాలు మేము రెడీగా ఉన్నాం. మేము ఎక్కడైనా వీటి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద పెట్టిన కేసులు ఇంకా చాలా ఉన్నాయి, కొన్నే పెట్టింది. ప్రభుత్వానికి అలుపు వస్తుంది జరిగే అక్రమాలు. జగన్మోహన్ రెడ్డి ఆశ్చర్యపోతున్నాడు. ఒరేమ్మ మనోడు చాలా పెద్దోడే, ఏదో చిన్నవి చేశాడు అనుకున్నాను, ఆయన ఆశ్చర్యపోతున్నాడని. మమ్మల్ని నిందించే ముందు జరిగినవి తెలుసుకోండి. అన్నీ తెలిసి ఈరోజు ఈ ప్రభుత్వం మీద విమర్శించడం సరికాదని చెప్పి అనిల్ కుమార్ గారికి తెలియజేస్తున్నా. పదే చెప్తున్నారు, మేము అరెస్టులకు భయపడం, మేము దేనికి జంకే వాళ్ళం కాదు. నాకైతే ఒకటి స్పష్టంగా కనిపిస్తుంది, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎంక్వైరీలన్నీ అయ్యి కేసులు అరెస్టులు దాకా వచ్చినాయి. త్వరలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు కూడా అరెస్ట్ కాబోతున్నారు. ఆయన మీద మైనింగ్ సంబంధించి కానీ, శాఖాపరంగా ఇరిగేషన్ జరిగినటువంటి అక్రమాలు కానీ, ఇతర వీటిల్లో కానీ ఇవన్నీ కూడా విచారణ తుది దశకు చేరుకుంది. అందుకే కూటమి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరిది బయటకు వస్తున్నాయి. నా మీద కూడా చర్యలు తీసుకోబోతున్నారు అనేటువంటి ఆలోచనతో ఈనాడు కూటమి ప్రభుత్వం మీద కాకాని అక్రమ అరెస్ట్ అనడం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఒక స్పష్టత కనిపిస్తూ ఉంది.